నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 2024లో చారిత్రాత్మక విజయం సాధించిన బాబు అస్సలు విశ్రమించడం లేదు. ఆయన కళ్ళు ఇప్పుడు మిషన్ 2029 పై పడ్డాయి. గెలిచాం కదా అని గాలి కొదిలేయడం బాబు డిక్షనరీలోనే లేదు. అందుకే అసెంబ్లీ సమావేశాల వేళ అమరావతి వేదికగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్లు బయటకొచ్చాయి. ముఖ్యంగా ఇద్దరు నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీరిద్దరికి 2029లో కూడా కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆ సీల్డ్ కవర్లలో ఏముంది, బాబు వ్యూహం ఏంటి అనేది ఈ రోజు మన స్టోరీలో చూద్దాం. కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. 4 సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు. అందులో 2 సార్లు టీడీపీ నుంచి గెలిస్తే మరో 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2024లో కూడా గెలిచి తన రాజకీయ రిటైర్మెంట్ని 2029లో ప్రకటించాలని భావించారని ప్రచారం అప్పట్లో సాగింది. కానీ ఆయన తొలిసారి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ నేతగా వచ్చిన రాము ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే అయిపోయారు. ప్రస్తుతం ఆయన జోరు బాగా చూపిస్తున్నారు. గత 20 నెలల్లో కొడాలి నాని అయితే పెద్దగా తన నియోజకవర్గానికి వెళ్ళింది లేదు అని అంటున్నారు. ఇక మరో కీలక నియోజకవర్గం గన్నవరం. ఇక్కడి నుంచి 2014, 2019లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. ఆయన జగన్ వేవ్లో సైతం గెలవడం గొప్ప విషయం. అయితే గెలిచిన తర్వాత ఆయన టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. దాంతో పాటుగా ఆయన సైతం టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతో ఆయన్ను టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక వంశీ టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ మీదట ఆయన ఫుల్ సైలెన్స్ అయ్యారు. ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కొడాలి నాని, వంశీలను జగన్ నియమించారు. అయితే ఈ ఇద్దరు కీలక నేతలు పెద్దగా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. దాంతో వైసీపీ అయితే గత 20 నెలల కాలంలో పుంజుకోవడం లేదని కూడా చెప్తున్నారు. మరో 3 ఏళ్లలో ఎన్నికలున్న వేళ ఇప్పటి నుంచి జనంలో ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే ఎందుకో ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్స్ డల్ అయ్యారని చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు అయితే ఈ 2 చోట్ల దూకుడుగా ఉన్నారు. మరోసారి గెలిచేందుకు అన్ని రకాలైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇక టీడీపీ అధినాయకత్వం కూడా అదే పట్టుదల మీద ఉంది. తాజాగా టీడీపీ అధినాయకత్వం మచిలీపట్నం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద నిర్వహించిన రివ్యూ మీటింగ్లో గన్నవరం, గుడివాడల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని అంటున్నారు. ఈ 2 చోట్ల ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉందని అధినాయకత్వం చెబుతూనే మరింతగా జోరు పెంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. 2029 నాటికి మళ్లీ కొడాలి నాని, వల్లభనేని వంశీ తన సీట్ల నుంచి పోటీ చేస్తారని టీడీపీ ఊహిస్తోంది. వారు తిరిగి పోటీ చేసినా మరోసారి మాజీలను చేయాల్సిందే అన్నది టీడీపీ పెద్దల గట్టి పట్టుదలగా ఉందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల తమ్ముళ్లను 1కి 10 సార్లు గట్టిగా నియోజకవర్గంలో చుట్టేయాలని, పట్టు మరింతగా బిగించేయాలని కోరిందని అన్నట్టుగా సమాచారం. మరి కొడాలి నాని, వంశీ కానీ ఏమి నిర్ణయించుకుంటున్నారు? వారు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేక మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి తమ నియోజకవర్గాల్లో సత్తా చాటి ఎమ్మెల్యేలుగా విజయంతో ముందుకు సాగుతారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ రోజువారీగా పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.